ద్వేష భావంతో కూడినవాడే దండెత్తి రక్త బీజాలని ముందు పెట్టుకొని ఆ జగన్మాత పరాశక్తి వచ్చారు విధంగా ఎదుగుతుందని చెప్పని ఈ రక్తమేయని సంహరించడం కోసమని వైష్ణవ శక్తి ఆవశ్యకమైంది. విశేషంగా అనుకుంటున్నాం ఇతర అధ్యాయాల్లో ప్రతిరాక్ష సంహారం జరగాల్సినప్పుడు ఒక మహాశక్తికి మిగతా శక్తులన్నీ కూడా ఒక మహాశక్తిగా ఆవిర్భవించి ఆ దుష్టరాక్షస సంహారం జరుగుతుంది. అయితే ఈ రక్తబీజులు అనేవాడిని సంహరిస్తుంటే వాడి రక్తం భూమి మీద కొడుతుంటే అనేక వేల వేల మంది రక్తబీజ రాక్షసులు పుట్టుకొస్తున్నారు. ఇంతే శక్తి సామర్థ్యాలు ఒక్క శక్తి వాడి దగ్గర ఎంత తపశక్తి ఉంటే ఆ శక్తి ఆవిర్భావం వచ్చింది. అటువంటి వాళ్ళు సహస్ర వేల కులంగా పుట్టుకొస్తే ఇంకా ఎంత శక్తి ఆవిర్భావం అవ్వాలి. కాబట్టి వైష్ణవి శక్తి ఆవిర్భవించి విషు వ్యాప్తం వాడిని ఆ మాయకు బ్రహ్మ ఈశ గుహ ఈ గుహ అంటే కార్తికేయుడు ఇట్లా వీళ్ళందరి శక్తితో పాటు విశేషమైనటువంటి వైష్ణవి శక్తితో ఆ పరాశక్తి రణరంగమంతా కూడా మాయా పరిభ్రామితం చేసేవాడిని ఆ రక్తబీజుల్ని వాడి జత్వాగ్రమం తీసుకొచ్చి వాడిని సంహరించి దుష్టరాక్షస సంహారాన్ని నిర్మూలించి కళ్యాణాన్ని చేకూర్చింది. కాబట్టి ఆ జగన్మాతకు మరలా ఒకసారి జగదంబా మహారాజ్ఞీకి భద్రాయ నేతా ప్రణతాస్మతాం సాంగాయే సపరివారాయ సువాహనాయ కాళిదాయ శక్తికాయ అష్టమాతృకా దేవతాయ రక్తాక్షే దేవ్యే నాగవల్లే సర్వయుతాం శ్రుంకుమగంధ పుష్పాక్షదే రక్షితాం ఇమాం शोकमाशतहिक्षखण्डाभ्ये महावतिं समर्पयामि नमः स्वाहा। माता महाराज्ञी के पिंडी परादेवतको भक्तवत्सले परात्परे लोकपापिने कल्याण हेतो हर पार्वतीपतये महादेव विचित्रविदवाख्यातं भक्ताः स्वाहा